తిన్నది వంటబట్టకపోయినా కడుపు ఉబ్బరంగా ఉన్నా అది అనారోగ్యానికి సంకేతం. మీ జీర్ణ వ్యవస్థను రీసెట్ చేసి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచే ఆయుర్వేద గోల్డెన్ రూల్స్ మరియు మీరు మానుకోవాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆకలి వేసినప్పుడే తినండి. మన శరీరం ఆహారం కోసం సిద్ధంగా ఉన్నప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆకలి లేకపోయినా సమయమైందని తినడం వల్ల అది సరిగ్గా అరగక ఆమ అంటే విషతుల్యమైన వ్యర్థంగా మారుతుంది. గోరువెచ్చని నీరు తాగండి. భోజనానికి ముందు లేదా భోజనం మధ్యలో గోరువెచ్చని నీటికి బదులు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. చల్లటి నీరు జీర్ణాగ్నిని చల్లారుస్తుంది. ఆయుర్వేద ఫర్ బెటర్ డైజెషన్ 5 పవర్ఫుల్ రూల్స్ యూ మస్ట్ ఫాలో డైలీ. ప్రశాంతంగా కూర్చొని తినండి. నిలబడి లేదా నడుస్తూ తినడం వల్ల వాతదోషం పెరుగుతుంది. తిన్న ఆహారంపై ఏకాగ్రత పెట్టి బాగా నమిలి తినడం వల్ల లాలాజలంతో కలిసి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. భోజనానికి నిద్రకు మధ్య విరామం. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. పడుకోడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి. ఇది రాత్రివేళల్లో శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. మధ్యాహ్నం భోజనమే పెద్దదిగా ఉండాలి. సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు అంటే మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య మన జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. అందుకే మధ్యాహ్నం పోషక విలువలున్న భారీ భోజనం చేసి రాత్రికి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఈ అలవాట్లకు దూరంగా ఉండండి. జీర్ణక్రియ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ క్రింది వాటిని మానుకోవాలి. విరుద్ధ ఆహారం. పాలు, చేపలు, పండ్లు, పాలు వంటి వ్యతిరేక గుణాలున్న ఆహారాలను కలిపి తీసుకోవద్దు. అతిగా నీరు తాగడం. భోజనం చేసిన వెంటనే లీటర్ల కొద్దీ నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలచబడి అరుగుదల మందగిస్తుంది. భోజనం చేస్తూ గ్యాడ్జెట్స్ చూడటం. టీవీ లేదా ఫోన్ చూస్తూ తింటే ఎంత తింటున్నామో తెలియదు. పైగా మెదడుకు జీర్ణక్రియపై శ్రద్ధ తగ్గుతుంది. గమనిక: మీకు తీవ్రమైన కడుపు నొప్పి, దీర్ఘకాలిక మలబద్ధకం లేదా ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా ఆయుర్వేద నిపుణునిని సంప్రదించడం ఉత్తమం. పైన పేర్కొన్నవి కేవలం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సూచించిన జాగ్రత్తలు మాత్రమే.